దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామంలో మెగా టీఎస్సీ ద్వారా ఎంపికైన ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక పోలీస్ కానిస్టేబుల్ ను టీడీపీ గ్రామ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముల్లపూడి దొరాజీ, కొయ్యలముడి తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఎంపికైన అభ్యర్థులు మాట్లాడుతూ మెగా టీఎస్సీ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాము. తమకు కూటమి ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గ్రామ టీడీపీ నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కరుటూరి శ్రీరామూర్తి, ముల్లపూడి పుల్లారావు, కంటిపూడి అశోక్ తదితరులు పాల్గొన్నారు. మెగా డిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, అందులో నారా లోకేష్ గారు మా విద్యాశాఖ మంత్రిగా ఉండి మాకు చాలా విధాలుగా సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే మేము ఎన్నో రోజులు బట్టి డిఎస్సి లేకుండా ఓన్లీ ఉపాధ్యాయులుగా మాత్రమే చదువుకుంటూ చాలా రోజులు బట్టి, సంవత్సరాలు బట్టి కూడా వెయిట్ చేశాము. గత ప్రభుత్వం కూడా వచ్చింది, కానీ డిఎస్సి ఇస్తాము అని చెప్పి అసలు ఇవ్వకుండా కనీసం దాని గురించి పట్టించుకోకపోవడం కూడా జరిగింది. కాబట్టి ఎంతో నిరుత్సాహపడ్డాము. అలాగే నాలాంటి యువకులే కాకుండా ఇంకా చాలా మంది నిరుద్యోగులు ఇంకా చాలా సెంటర్స్లో, లైబ్రరీస్లో కానీ లేదంటే ఇంటి దగ్గర కానీ చాలా మంది నిరుద్యోగులు అలాగే ఉండిపోయారండి. ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో మాకు మెగా డిఎస్సి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత నారా లోకేష్ గారు కూడా మాకు ఎంతో డిఎస్సి ఇచ్చి మాకు ఎంతో సానుకూలంగా స్పందించి అదేవిధంగా మాకు డిఎస్సి సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత డిఎస్సి సెలెక్ట్ చేయడం, తర్వాత డిఎస్సి కండక్ట్ చేయడంలో కూడా చాలా పకడ్బందీగా చాలా ప్రాపర్ వేలో కండక్ట్ చేయడం జరిగింది. నిజంగా చెప్పాలి అంటే 150 డేస్లో డిఎస్సిని నిర్వహించడం, అలాగే ఎటువంటి కేసులు లేకుండా ఉండడం అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ అండి. అయితే మరి ఈ ప్రభుత్వం తప్ప మరి ఏ ప్రభుత్వం కూడా ఎలాంటిది సాధ్యం కాదేమో నాకు తెలిసి. అలాగే మరి డిఎస్సి విషయంలో ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా మెగా డిఎస్సి అంటే మెగా డిఎస్సి లాగానే మరి వారు చెప్పినటువంటి ఉద్దేశం ప్రకారం, వారు చెప్పినటువంటి హామీ ప్రకారం, సంతకాల ప్రకారం కూడా చక్కగా వాళ్ళు మొదటి సంతకం డిఎస్సి పై చేసి మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కూడా జరిగింది. ఆ విధంగా మేము ఎంతో సంతోషపడుతున్నాము. తర్వాత మా కుటుంబం, మేము, మా ఊరు గ్రామస్తులు కూడా మాకు వచ్చినందుకు మమ్మల్ని ఎంతో అభినందిస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మరి నారా లోకేష్ గారు మాకు పోస్టింగ్ ఇవ్వడం ద్వారానే మాకు లభించింది. తర్వాత డిఎస్సి సెలెక్ట్ అయ్యాము. అయిన తర్వాత ఏదో అంతంత మాత్రంగానే డిఎస్సిలో సెలెక్ట్ చేసేసి స్కూల్కి పంపేయడం అనేది కాకుండా మాకు 1 వీక్ కూడా మంచి ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడ ఆ ట్రైనింగ్లో కూడా ఫుడ్ అండ్ అకామిడేషన్ అని చెప్పేసి, లేదంటే మాకు చాలా చక్కగా చూసుకొని ఇంకా ఎవరైతే ఇంప్రూవ్ అవ్వలేదో వాళ్ళకి కూడా మంచిగా చాలా బాగా ట్రైనింగ్ ఇచ్చి మమ్మల్ని ప్రాపర్ వేలో తయారు చేసి ఈ రోజున మమ్మల్ని స్కూల్కి పంపడం జరిగింది. ఇదంతా దీని వెనక మరి నారా లోకేష్ గారు చాలా ఆలోచించడం జరిగే ఉంటుంది అనుకుంటున్నాను. కాబట్టి చాలా సంతోషం అండి. ఉద్యోగాలు ఇచ్చారు ఈ ప్రభుత్వం వారు. నారా లోకేష్ గారు కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. రావడమే మెగా డిఎస్సి ఇవ్వడం అనేది, అసలు మెగా డిఎస్సి ఇవ్వడం అనేది, తర్వాత అన్ని పోస్టులు తీయడం అనేది కూడా చాలా గ్రేట్ అండి ఈ ప్రభుత్వం. గత డిఎస్సిలో గత ప్రభుత్వం కూడా డిఎస్సి అనేది కూడా లేకుండా ఉంది. తర్వాత ట్రైనింగ్ కూడా చాలా బాగా చేశాము. ట్రైనింగ్ మేము స్కూల్లో జాయిన్ అయ్యి దగ్గరగా ఒక వారం రోజులు అవుతుంది. మాకు చాలా బాగా ఉపయోగపడింది ఆ ట్రైనింగ్ అనేది. మేము కూడా చాలా ట్రైనింగ్ విషయంలో కూడా చాలా ఆనందం హర్షం చేస్తున్నాము. తర్వాత మాకు ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వెంకటరాజు గారు నిన్న మీటింగ్ పెట్టడం కూడా జరిగిందండి. అందులో కూడా మరి దగ్గరగా 90 మంది పైగానే మా నియోజకవర్గం నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది. మరి ఎంతమంది అయినప్పటికీ, ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని అభినందించడంలోనూ లేదంటే మమ్మల్ని ప్రోత్సహించడంలోనూ చాలా ముందున్నారు. అలాగే మరి ఈ సందర్భంగా మద్దిపాటి వెంకటరాజు గారు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. తప్పకుండా మేము కూడా మరొకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం సార్. అలాగే మరి మా దుద్దుకూరు గ్రామంలో ఉన్నటువంటి మరి ముల్లపూడి దొరాజీ గారు కూడా మరి ఎటువంటి కులమతాలకు అతీతంగా ఎటువంటి భేదాలు చూపించకుండా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు చక్కగా
ఆ, ఏం గైడ్ చేస్తూ మీరు మీరు డిఎస్సి కొట్టారు, చాలా కంగ్రాచులేషన్స్ అమ్మా అని మరి మాకు రాగానే వారు కూడా మాకంటే మా కుటుంబ సభ్యుల్లాగా ఎంతో ఆనందంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. నిజంగా వాళ్ళందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. మేము ఎవరో ఏంటో కూడా మా ఇప్పుడు ఎవరికీ తెలియదండి. అలాంటి వాళ్ళని మమ్మల్ని ఉద్యోగం వచ్చిన తర్వాత చక్కగా మీరు రావాలి, మీరు వస్తేనే చక్కగా బాగుంటుంది, అందరికీ చక్కగా ఇన్స్పిరేషన్ గా ఉంటారు అని మమ్మల్ని బయటికి తీసుకొచ్చి చక్కగా ఈ విధంగా మరి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నిజంగా మరి మేమందరం మరి మీ పార్టీకి, తర్వాత మీ కార్యకర్తలందరికీ మేము రుణపడి ఉంటాం సార్ ఖచ్చితంగా. తర్వాత మరి స్పెషల్ గా మాకు నిన్న ఉద్యోగాలు వచ్చినాయి సార్ అంటే మరి ముల్లపూడి దొరాజీ గారు ఆయన ఎంతో నవ్వుకుంటూ మరి ఎటువంటి భేదాలు లేకుండా కంగ్రాచులేషన్స్ అమ్మా అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందంగా కలిగిందండి. ఈ విధంగా మరి మేము కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఇంకా ప్రభుత్వం కానీ లేదంటే ఇంకా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే గారు కానీ మా మీద చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏదో చేసి లేకపోతే ఏ విధంగానూ లేకుండా చక్కగా కొన్ని ఆశలతో మమ్మల్ని స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి మరి ఎవరైతే ప్రభుత్వం వారు మా మీద పెట్టిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము తూచా తప్పకుండా నిర్వహించాలని మేము ఆశిస్తున్నాం సార్. ఖచ్చితంగా మా పనుల్లో మేము మంచి పేరు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా మేము ట్రై చేస్తాము. అలాగే మీ అందరి సహకారాలు మా మీద ఉండడం మాకు ఈ రోజున చాలా ఆనందంగా ఉందండి. కాబట్టి ఎవరైతే మరి మాకు చాలా సహాయం చేశారో వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చక్కగా ఉద్యోగాల్లో ఉండి మేము ఎంత సంతోషంగా ఉండడానికి, మా ఫ్యామిలీస్ అందరూ సంతోషంగా ఉండడానికి మొదటి కారణం ఈ ప్రభుత్వమేనండి. చాలా 7-8 సంవత్సరాల నుంచి చాలా చదివి చాలా అలసిపోయి అలా ఉండిపోయామండి నిరుద్యోగులుగాను. తర్వాత నిరుద్యోగులు కూడా నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి చేస్తాము అది ఇది అని చెప్పారండి గత ప్రభుత్వం. అది కూడా చేయలేదు. చాలా ఇబ్బందులు పడ్డాము, ఇబ్బందులు చాలా ఫేస్ చేసాము కూడా. ఆ విధంగా మమ్మల్ని ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి మరి టాలెంట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరినీ గుర్తించి ముందుకు తీసుకొచ్చి చక్కగా మాకు ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని మా ఫ్యామిలీస్కి మాకు ఎంతో సహాయపడి, అలాగే మాకు కొన్ని విధులు చెప్పింది ఆ విధులు ఖచ్చితంగా మేము అమలు చేస్తామని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్.